సుబ్బారెడ్డి గారు మీతో మొదలు పెడదాము. రండి ప్లీజ్. మా వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి గారి మాటలతో ఇవాళ మన సక్సెస్ మీట్ స్టార్ట్ అవుతుంది. హలో అండి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ చాలా థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ వీక్ దాదాపు 480 స్క్రీన్స్ దాకా రిలీజ్ అయిందండి. సెకండ్ వీక్ వచ్చేపాటికి 341 స్క్రీన్స్లో అవుతుందండి. అంటే మనకు ఇప్పుడున్న ప్రజెంట్లో సినిమా వచ్చేసి ఇప్పుడు ఏమాత్రం బాగోకపోయినా కానీ మనకు ఫస్ట్ వీక్ ఎన్ని స్క్రీన్స్ అయితే సండేకి ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి. అంటే అలా ఉంది బయట పరిస్థితి. కానీ సెకండ్ వీక్ వచ్చేసి దాదాపు 340 దాకా ఉంటున్నాయంటే మామూలు విషయం కాదు. ఆఫ్టర్ సంక్రాంతి సినిమాల తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే ఇదే అనే ఫీలింగ్ లాగా ఉంది. అండ్ అట్లానే మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ బ్రేక్ ఈవెన్ అయిపోతారు. ఈరోజు రేపటికి అందరూ బ్రేక్ ఈవెన్ అయిపోతారు. అండ్ మండే నుంచి ఆల్మోస్ట్ అందరూ లాభాల్లోకి వెళ్తారు. అట్లానే మాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి, అట్లానే మంజు రమేష్ సార్కి, అట్లానే టీం అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అట్లానే ఇంకొచ్చే సినిమాలు కూడా మాకు కూడా ఇవ్వాలని, అట్లానే మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా కొంచెం హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎస్పెషల్గా ఇక్కడ వేదిక పైన ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా కమిటీ కుర్రాళ్ళ నుంచి అసోసియేట్ అయ్యి ఇప్పుడు రాకాసాతో కంటిన్యూ అవుతూ ముందుకు వెళ్తున్న వాళ్ళే. సో ఆ అసోసియేషన్కి కూడా ఇంకా చెప్పాలా? ప్లీజ్. యాక్చువల్లీ అండి, లాస్ట్ టైం కమిటీ కుర్రోళ్ళు సినిమా అప్పుడు ఏంటంటే చిన్న సినిమా అందరూ కొంచెం ఏంటంటే అంటే వాళ్ళకి కూడా ఒకటి ఉంటుంది కానీ అంటే మనం చాలా అప్కమింగ్ వాళ్ళకే డిస్ట్రిబ్యూటర్కి ఇద్దామని అప్పుడు నమ్మి మాకు ఇచ్చారండి. ఇప్పుడు సేమ్ దాన్నే కంటిన్యూ చేస్తాం, మళ్ళీ ఈ సినిమా కూడా ఇచ్చి దీన్ని కూడా సక్సెస్ కొట్టి వాళ్ళకి కూడా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు కూడా అంటున్నారు నెక్స్ట్ సినిమా మనం ఎప్పుడు రిలీజ్ చేద్దాం, మళ్ళీ మీరే చేయాలని వాళ్ళే మమ్మల్ని అంటున్నందుకు కూడా చాలా హ్యాపీ అండి మేము. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ ఇక్కడ ఆడియన్స్ అందరికీ చెప్పాల్సిన ఇంకో